గురువారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ తలుపు తట్టిన వృద్ధురాలు. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు మండలం శంకరాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు సుబ్బలక్ష్మి ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం శంకరాపురము, పెదశెట్టిపల్లె, రంగసాయపురం తదితర గ్రామాల్లో తమ కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 176 ఎకరాల భూమిని అక్రమంగా రికార్డులు మార్చి స్వాధీనం చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు బడా నాయకులు, రెవెన్యూ అధికారుల సహకారంతో తమ భూముల రికార్డులన్నీ తారుమారు చేశారని పత్రాలు చూపించారు. తాను నెలల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు జరిగిన అన్యాయంపై దృష్టి సారించి తగు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా మామ పేరు నారాయణరెడ్డి, మా మామ నాయన పేరు వెంకరెడ్డి, మా కొడుకు పేరు రామంజరెడ్డి, మా అక్క పేరు కొడమ్మ. మా సమ్మర్ ఇప్పుడు రంగసాయపల్లి కాడ 11 ఎకరాల 40 సెంట్లు, 11 ఎకరాల 40 సెంట్లు రంగసాయపల్లి కాడ. ఈడ శంకరాపురం కాడ మామూలుగా దిన్నెల్లో గౌరవమనే దానికి 7 ఎకరాల 20 సెంట్లు, గంగమ్మ గుడి కాడ 5 ఎకరాల 46 సెంట్లు మామూలుగా మా భూమి ఆక్రమించుకున్నాను. కల్లూరి నాగమరెడ్డి, కల్లూరి కామాక్షి 4 ఎకరాల 8 సెంట్లు, కల్లూరి భాస్కరు, కల్లూరి నాగమరెడ్డి, గుమ్మరలు సీను, వాళ్ళ అన్న కొడుకు శవను, వాళ్ళ అమ్మ పేరు, వాళ్ళ భార్య పేరు గుమ్మల మళ్ళా జయరామ్ రెడ్డి కొడుకు 2 సార్లు 2 ఐటెంలు, ఉడాయపల్లి కాడ చిన్నపిల్లకి 40 సెంట్లు 2 ఐటెంలు, వల్లారం చిన్నవీరన్న ఆయన 1 ఐటెము, వాళ్ళ తాకిరేపల్లి కాడ 14 ఎకరాల 12 సెంట్లు, అది ఒకటే ఫ్లాటు. దాంట్లో గుమ్మలు నాగమరెడ్డి, ఈ భాస్కరు ఇలా మటుకంతా ఉండాలి. దాంట్లో దాని మళ్ళా గోడెల బాబు 10 ఎకరాలు ఉండేది, రాఘదేవి కాలేజ్ కాడ ఉండేది 10 ఎకరాలు. రాఘవ గోడెల బాబు రాఘవ బంధువులే సార్, రాఘవ మళ్ళీ ఆయన పక్కన 1 ఐటెం, మళ్ళీ 8 ఎకరాలు 10 ఎకరాలు మళ్ళీ